రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మాట్లాడటం. పాడైపోమ్మని మనసులో కోరుకోడు, ఎన్నడూ భగవంతుణ్ణలా ప్రార్థన చేయడు. నా తమ్ముళ్ళు పాడవ్వాలన్న మాట రాముని నోటి వెంట ఎప్పుడూ రాదు. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటంటే రాముడు మాట్లాడటం. అంతకన్నా ఘోరమైన శిక్ష లోకంలో ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణ కాలంలో ఎవ్వరి నోటి విన్నా ఒక్కటే మాట, రామో రామో రామః. రాముడు రాముడు రాముడు. ఆ రాముడిని చూస్తే చాలు, రాముడితో మాట్లాడితే చాలు. ఆ రాముణ్ణి చూడడం, రాముడితో మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. తోడ పుట్టినవాడు ఆయన తింటే కానీ తను తినడు, ఆయనతో కలిసి పడుకుని ఆయనతో కలిసి నిద్రపోతే తప్ప నిద్రపోడు. ఇన్ని ఉన్నవాడు తనని అడగకుండా, సరి అయిన వివరణ తీసుకోకుండా, తన అనుమతి లేకుండా తన చిత్తం వచ్చినట్లు తాను ప్రవర్తిస్తే మాత్రం మాట్లాడటం. అలా మాట్లాడకపోతే రాముడే మాట్లాడడు, రాముడు దగ్గరకు తీయడు అంటే లోకం అటువంటి వ్యక్తిని ఎటువంటి ముద్ర వేసి చూస్తుంది? అంతటి పరమధర్మాత్ముడైన రాముడు పూర్వభాషీచ రాఘవ అని పేరు స్వామికి. ఆయన ముందు పలకరిస్తాడు ఎవరినైనా తప్ప అవతలవారు తనని పలకరించాలని ఎదురు చూడడు. అంతటి సౌజన్యమూర్తి, అమృత భాండం వంటి హృదయం ఉన్నవాడు. అటువంటి అన్నగారు తమ్ముడితో మాట్లాడడం, ఆ తమ్ముడు కనపడినా పలకరించడు, ఆ తమ్ముణ్ణి చూడడం. లోకంలో ఇంకా అంతకన్నా భయంకరమైన అవమానం ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఏమి మీ అన్నయ్య గారు నీతో మాట్లాడరు, ఏం చేశావు అని అడిగితే లక్ష్మణస్వామి ఏం చెప్పుకుంటాడు? అందుకే లక్ష్మణుడి జాగరూకత అంతా ఏమిటి అంటే అన్నగారిని అడిగి అన్న అంటే తప్ప చేయడు. ఎందుకంటే ఆయన ఒక శిక్ష తట్టుకోలేడు జీవితంలో. ఏమిటి ఆ శిక్ష అంటే అన్న మాట్లాడకపోతే ఉండలేడు, అన్న దగ్గరికి తీయకపోతే తట్టుకోలేడు. అన్న మాట్లాడితే చాలు ఆయనకి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్టే. అదే ఆయన లక్ష్మి. నిజంగా కూడా యుగాలు మారిపోయిన సీతారాములు ఎలా పూజింపబడ్డారో, సీతారాములు ఉన్న చోట లక్ష్మణస్వామి కూడా అలా పూజింపబడ్డాడు. లక్ష్మణస్వామి పక్కన లేనటువంటి రామచంద్రమూర్తి యొక్క మూర్తి కూడా మనకి కనపడదు. మీరు ఏ రామాలయానికి వెళ్ళండి, సీతారాములు ఎలా ఉంటారో పక్కన లక్ష్మణుడు ఉంటాడు. ఇంకా కొన్ని దేవాలయాలలో పాదాల దగ్గర హనుమ లేని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక్క సీతారామ లక్ష్మణులు ముగ్గురు మాత్రమే ఉండి ఎదురుగుండా స్వామి హనుమ ఉన్నటువంటి క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో లేరు, ఉన్నారు. కానీ పక్కన లక్ష్మణస్వామి లేకుండా ఒక్క సీతారాములే ఉన్నటువంటి రామాలయం మాత్రం ఉండదు. భరత శత్రుఘ్నులు లేకుండా సీతారామ లక్ష్మణులు ఉంటారేమో కానీ లక్ష్మణుడు లేని రాముడు ఉండడు. అంత ప్రేమైకమూర్తులు వాళ్ళు. కాబట్టి అన్న మాట్లాడకపోతే తాను తట్టుకోలేడు. అందుకే అన్నయ్య నువ్వు అను, దశరథుండైనా సరే కారాగారంలో పెడతాను, పెట్టి నీకు రాజ్యం ఇస్తానన్నయ్య, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలన్నాడు. ఏ పాపం చేశావన్నయ్య, ఏం ధర్మం తప్పావు, ఎందుకు నీకు ఇంత శిక్ష, ఎందుకు నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించాలి? తట్టుకోలేకపోయాడు. అన్నకి కించిత్ అపకారం జరిగితే ఆయన కదిలిపోతాడు లక్ష్మణస్వామి. అన్నీ విన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇన్ని మాటలు మాట్లాడితే కౌసల్యాదేవి ఒక మాట అంది. రామ ఆలోచించకూడదు ఈ విషయం అంది. అనచ్చా కౌసల్య అంటే మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రీరామాయణం రామచంద్రమూర్తి నరుని యొక్క అవతారం, అది మనుష్యుని యొక్క కథ. మనుష్యులకు ఎలాంటి ఉద్వేగాలు ఉంటాయో శ్రీరామాయణంలో అటువంటి ఉద్వేగాలు అన్నీ ఉంటాయి. తప్ప ఏ ఉద్వేగం లేకుండా పరమేశ్వరావతారంగా ప్రవర్తిస్తే రామాయణం అంతటి సుందరాతి సుందరమైన కావ్యము కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.